Hello everyone, welcome back to my channel. సో చాలా డేస్ తర్వాత అయితే నేను మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను అన్నమాట. అఫ్కోర్స్ నేను ఎప్పుడు చాలా డేస్కి నేను వ్లాగ్స్ పెడతాను. సో ఈరోజైతే నేను హోమ్ టూర్ చేస్తున్నాను అన్నమాట. ఇది మా హౌస్. ఏంటి మొత్తం ఎంటీ ఉంది హోమ్ టూర్ అంటే, మేము ఇంట్లోకి రాకముందుకే ఫస్ట్ బిఫోర్ మూవింగ్ నేనైతే వీడియో ఇది తీసానన్నమాట, మీకు హోమ్ టూర్ చేద్దామని. సో ఇదైతే ఓపెన్ కిచెన్ అండి. మనకు యూఎస్లో మ్యాక్స్ హౌసెస్కి ఇన్బిల్ట్ వచ్చేస్తాయి ఫ్రిడ్జ్, అవెన్ అండ్ మైక్రో ఓవెన్, స్టవ్ అండ్ వాషర్, డిష్ అండ్ వాషింగ్ మిషన్ అండ్ డ్రయర్ అన్నీ ఇన్బిల్ట్ వచ్చేస్తాయి. సో ఇంకా ఏం పెట్టకుండానే ఎందుకు ఇలా వీడియో తీస్తున్నానంటే, ఇఫ్ సపోజ్ ఇంట్లో అన్నీ సదిరాక మీకు వీడియో వ్లాగ్ చేస్తే, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తే లెంత్ అనేది ఎక్కువైపోతుంది వీడియో. అందుకనే మీకు ఇలా ఫస్ట్ అయితే వీడియో పెడుతున్నాను. సో ఇప్పుడైతే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రైట్ సైడ్లో ఉన్న డోర్ వచ్చేసి కిచెన్ నుంచి గరాజ్ అన్నమాట. ఇంక ఈ గరాజ్లో మనం మ్యాక్స్ కార్ పార్క్ చేసుకోవచ్చు. బట్ మాకు ఎక్స్ట్రా థింగ్స్ ఉన్నాయన్నీ మేము ఇక్కడ గరాజ్లో కార్టన్ బాక్సెస్లో అయితే ఫిల్ చేసేసి పెట్టుకున్నాము. అండ్ కార్కి స్పేస్ వదిలేసి, ఇది మాకు ఎంట్రన్స్ వ్యూ. నేను ఫస్ట్ డోర్ నుంచి వచ్చిన వ్యూ ఏంటంటే, అది సౌత్ ఫేస్ట్. మీరు నా వ్లాగ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యి ఉంటే, నేను లాస్ట్ వీక్ నేను షార్ట్ పెట్టాను మూవీది. సో దాంట్లో చూడవచ్చు, ఈ గరాజ్ నుంచి వచ్చింది. అండ్ ఇవేంటి అంటే ట్రాష్ బిన్స్. ఈ కమ్యూనిటీలో ట్రాష్ బిన్స్ ఎలా అంటే, వీక్లీ వన్స్ ట్రాష్ తీసుకెళ్ళడానికి వ్యాన్ వస్తుంది అన్నమాట. ఒకటి రీసైకిల్ది, ఇంకొకటి గార్బేజ్ది. అండ్ ఇంక ఇలా లోపలికి రాగానే మనకు కిచెన్ ఉంటుంది. మనకు 2 వేస్లో రావచ్చు, ఇద్దరు గరాజ్ నుంచి అండ్ ఇటు డోర్ నుంచి. అండ్ కిచెన్కి ముందు ఇట్లా ఈ రైట్ సైడ్లోనే మనకు ప్యాంట్రీ ఉంటుంది. మనకు కిచెన్లో కబోర్డ్స్ ఎన్ని ఉన్నా కూడా మనకు ఎక్కువ గ్రాసరీ ఉన్నాయన్నీ మనం ఇలా ప్యాంట్రీలో పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి హాఫ్ బాత్. ఇలాంటి టౌన్ హోమ్స్కి, మీకు చెప్పలేదు కదా, ఇది టౌన్ హోమ్ అన్నమాట. సో ఇంకా టౌన్ హోమ్ అంటే ఏంటి అని అంటే, ఒక 2 homes కానీ మోర్ దెన్ 2 ఇలా అటాచ్ ఉంటాయి అన్నట్టు, లైక్ నాట్ ఇండివిజువల్. సో పైన వచ్చేసి బెడ్రూమ్స్ ఉన్నాయి, కింద హాల్, కిచెన్ అండ్ హాఫ్ వాష్రూమ్ ఉన్నది. ఇలా ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఏమైనా పార్టీస్ అయినా లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా కింద వాష్రూమ్ ఉండడం చాలా లైక్ కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఇంతకుముందు చూపించాను కదా, అది డిష్ వాషర్ అన్నమాట. బట్ పేరుకే డిష్ వాషర్, కానీ మేము ఎప్పుడు డిష్ వాషర్లో అయితే బౌల్స్ అయ్యాము. మ్యాక్స్ క్లీన్ చేసి డిష్ వాషర్లో పెట్టి వీక్లీ వన్స్ ఆ 2 వీక్స్కి వన్స్ డిష్ వాషర్ని అయితే క్లీన్ చేసుకుంటాము. ఇది బ్యాక్ యార్డ్ ప్లేస్. నేను ఈ బ్లైండ్స్ ఓపెన్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నాను, కానీ ఇది ఓపెన్ కావట్లేదు. అండ్ సమ్టైమ్స్ బ్లైండ్స్ కూడా ఇరిగిపోతాయి. సో లాస్ట్లో అయితే మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే పైకి వెళ్ళి నేను ఈ వీడియోకి మ్యాక్స్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, బికాజ్ నేను వీడియో తీసేటప్పుడు నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ వీడియో తీసాక ఒకసారి చూస్తే చాలా బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వచ్చింది, బికాజ్ ఎంటీ హౌస్ కదా, రీసౌండ్ వస్తుంది. అందుకనే నేను ఇంకా మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇస్తూ. సో ఇక్కడికి వచ్చేసి అయితే మన 3 bedrooms. ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక ఇది వచ్చేసి వాషర్ అండ్ డ్రయర్ ప్లేస్. చాలా ఇండ్లకు వాషర్ డ్రయర్ వస్తుంది, బట్ ఈ ఇంటికి రాలేదు. సో మేమే కొనేసుకున్నాము వాషర్ అండ్ డ్రయర్. అండ్ ఇది వచ్చేసి ఇంకా మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ కానీ మిగతా 2 rooms కానీ ప్రతి రూమ్స్లో వెంటిలేషన్ మాత్రం చాలా బాగా వస్తుంది. అసలు మాకు లైట్స్తో పనే లేదు. అండ్ ఈవెన్ హాల్లో, కిచెన్లో, ఈవెన్ రెస్ట్ రూమ్స్లో కూడా వెంటిలేషన్ అనేది చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది. మీరు ఈ వీడియోలో చూస్తారు కదా. అండ్ ప్రతి ఒక్క రూమ్కి 3 different వ్యూస్ వచ్చినాయి. సో ఇది బ్యాక్ యార్డ్ వ్యూ వస్తుంది ఈ రూమ్ విండో నుంచి. అండ్ నెక్స్ట్ ఇక్కడ విండో పక్కన నుంచి అయితే క్లాజెట్ ఉందన్నమాట. అండ్ ఈ క్లాజెట్లో మనం ఇంకా డైలీ వేర్ అవుట్ఫిట్స్ అండ్ ట్రెడిషనల్స్ ఇంకా మనకు నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయి అని అంటే, మన బ్యాగ్స్, మనకు ఆల్రెడీ ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేసి ఉన్నాం కాబట్టి మన దగ్గర బ్యాగ్స్ ఉంటాయి కదా, బ్యాగ్స్లో పెట్టుకొని కింద గరాజ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఈ ఎంట్రన్స్ డోర్ నుంచి పక్కన రెస్ట్ రూమ్ ఉందన్నమాట. ఇంకా ఈ రెస్ట్ రూమ్ కూడా ఒక రూమ్ అంత ఉంది కదా. ఇంకా మాస్టర్ బెడ్రూమ్స్కి యూఎస్లో కంపల్సరీ ఏ ఇంటికి చూసినా కూడా వాష్రూమ్స్ ఇంతనే పెద్దగా వస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ మనకు వచ్చేసి వాష్ మెషిన్స్ 2 వచ్చినాయి. అది చాలా బెనిఫిట్. ఎందుకంటే మార్నింగ్ టైమ్స్లో
ఎక్కువ డిస్టర్బెన్స్ కాకుండా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చెప్పాను కదా రెస్ట్ రూమ్స్లో 3 డిఫరెంట్ వ్యూస్ వచ్చినాయి. అండ్ రూమ్స్కి డిఫరెంట్ వ్యూస్ వచ్చినాయి అండ్ రెస్ట్ రూమ్స్కి కూడా. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చిందని అది నేను ఈ బ్లైండ్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను కానీ ఓపెన్ కాలేదు. ఇంకా నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్దాం రండి. అండ్ ఇక్కడ సాయి వచ్చేసి నెక్స్ట్ డే వాషింగ్ మిషన్స్ తీసుకురావాలి కదా, సో ఆ డోర్స్ అయితే సెట్ చేస్తున్నాడు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ రూమ్. అండ్ ఆల్సో ఈ రూమ్ని మ్యాక్స్ కిడ్స్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా వ్యూ అనేది అసలు చాలా సూపర్గా ఉంది, మీరే చూసేద్దరు రండి. చూసారా ఎంత బాగుందో. ఈ వ్యూ ఎలా వస్తుందంటే నేను ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేయగానే ఒక డోర్ ఓపెన్ చేసి పెట్టాను కదా, ఆ డోర్ నుంచి అయితే ఈ వ్యూ వస్తుంది. మాకు ఇంటి ముందు వ్యూ అన్నమాట. అండ్ పక్కనే హైవే ఉంది. మ్యాక్స్ డోర్స్ ఓపెన్ చేస్తే మాకు వెహికల్ డిస్టర్బెన్స్ కూడా ఉంది, అదొక మైనస్ పాయింట్, అదొక్కటే మైనస్ పాయింట్. మిగతా అన్నీ మాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ రూమ్కి వచ్చిన క్లాజెట్ అన్నమాట. సో ఇదైతే ఇంకా రూము ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ రూమ్కి వెళ్దాం రండి. అండ్ ఈ రూమ్లో రెస్ట్ రూమ్ లేదు, బికాస్ వాష్రూమ్ ఈ రూమ్కి అండ్ థర్డ్ రూమ్కి కలిపి ఉన్నదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది థర్డ్ రూమ్. ఈ థర్డ్ రూమ్కి వచ్చేసి ఫస్ట్ మనము విండో ఓపెన్ చేద్దాము రండి. సో ఇలా ఇంకా బ్లైండ్స్ పైకంటే ఈ వ్యూ వస్తుంది. మీరు ఆల్రెడీ గెస్ చేసి ఉండొచ్చు, గరాజ్ నుంచి బయటికి రాగానే ఇంటి ముందు వ్యూ వచ్చింది కదా, మనం కార్ పార్క్ చేసుకునే వ్యూ, ఆ వ్యూ వస్తుంది అన్నమాట. అండ్ ఈ రూమ్కి వచ్చిన క్లాజెట్ అయితే ఇలా వచ్చిందన్నమాట. సో రూమ్ని బట్టి క్లాజెట్ సైజ్ కూడా వస్తుంది. అండ్ వీడియో తీసింది శ్వేత, సో అన్నీ సగం సగమే తీస్తుంది. సో ఇగ్నోర్ చేయండి, ఇంకా మీకైతే అర్థమైతే అవుతుంది కదా వీడియో చూస్తుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్కి వాష్రూమ్ కైండ్ ఆఫ్ అటాచ్డ్ వాష్రూమ్, బట్ ఇక్కడ నుంచి ఇంకొక డోర్ వస్తుంది అన్నమాట. 2 డోర్స్ వస్తాయి వాష్రూమ్కి. సో మ్యాక్స్ ఏం చెప్పాలంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి డౌట్స్ ఏంటంటే, సో ఒక డోర్ క్లోజ్ చేసుకోవాలి, ఇంకో డోర్ క్లోజ్ చేసుకోవాలి, 2 డోర్లు క్లోజ్ చేసుకొని యూజ్ చేసుకోవాలి మ్యాక్స్. సో ఇలా ఈ డోర్ నుంచి ఇలా బయటకు వస్తే నెక్స్ట్ రూమ్కి కూడా వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ ఇల్లు మొత్తం సెంట్రల్ ఏసీ మీద రన్ అవుతుంది కాబట్టి ఆ ఏసీకి సంబంధించిందంతా ఇక్కడనే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే వాకింగ్ క్లాజెట్. అపార్ట్ ఫ్రమ్ ఫ్లోరిడా మనం వేరే స్టేట్స్లో ఉంటుంటే మాత్రము జాకెట్స్కి కానీ ఇంకా వేటికైనా యూజ్ చేసుకోవచ్చు ఈ క్లాజెట్. బట్ ఇక్కడ ఉన్నది మనం ఫ్లోరిడా, మన జాకెట్స్తోనే పని లేదు కాబట్టి మనం ఇంకా మన డ్రెస్సెస్నే సర్దుకోవచ్చు. ఇంకా మీకు కొత్తగా చెప్పనవసరం లేదు, మా శ్రీనిక. అండ్ నేను ఇంతకుముందు మీకు అది అక్కడంతా బాగా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే క్లాజెట్లో, సో కిడ్స్ రూమ్లో ఉన్న క్లాజెట్ కానీ, థర్డ్ రూమ్లో ఉన్న క్లాజెట్ కానీ, వాకింగ్ క్లాజెట్ కానీ, ఆ 3 నేనే యూజ్ చేసుకుంటాను ఎలాగో నా అవుట్ఫిట్స్ పెట్టుకోవడానికి అని మీకు చెప్తున్నాను. అండ్ ఇంకా ఫైనల్గా ఇదైతే మా హాల్ అయితే చూసేసారు కదా. అండ్ మీకు ఇంతకు ముందుకు బ్యాక్ యార్డ్ చూపించలేదు కదా, చూసేద్దాం రండి. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది హౌస్. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇలా బ్లైండ్స్ ఓపెన్ చేసినాక డోర్స్ ఓపెన్ చేస్తే మనకి ఇలా బ్యాక్ యార్డ్ వచ్చింది. అండ్ బ్యాక్ యార్డ్లో కూడా బెస్ట్ థింగ్ ఏంటంటే నెట్ వచ్చేసింది. కొన్ని ఇంట్లకు నెట్ రాదు, నెట్ రాకపోవడం వల్ల లైక్ ఏంటిది బెనిఫిట్ ఏంటంటే, ఇలా ఉంటే మనకు చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ ఏమన్నా, ఇంకోటి ఫ్లోరిడాలో స్నేక్స్ అండ్ అలిగేటర్స్తో ఉంటుంది ఇష్యూ. ఇట్స్ నాట్ పాయిజనస్ బట్ ఎందుకైనా మంచిది అన్నట్టు. ఈ ఫ్రిడ్జ్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఇదైతే మనకు ఫ్రిడ్జ్ 2 సైడ్ డోర్స్ కాబట్టి మనకి ఇలా వాటర్ది కూడా వచ్చిందనమాట. మ్యాక్స్ ఇలా వాటర్ తాగడం సేఫ్ కాదు అని అంటారు, బట్ మేమేంటంటే ఈ ఫ్రిడ్జ్లో ఫిల్టర్ పెట్టుకున్నాము. బికాస్ అంతకు ముందుకు ఇంట్లో మాకు ఇలా 2 డోర్స్ రాలేదు. అండ్ మేము వాటర్ బాటిల్స్ మ్యాక్స్ బయట తెచ్చుకొని తాగుతుండే. సో అలా ఇష్యూ లేకుండా అయితే మేము ఈ ఫ్రీజర్లో ఇంకా ఫిల్టర్ అయితే వేసుకున్నాము. అండ్ ఇంకా ఓవరాల్ లుక్ అయితే ఇది ఇలా బయట వ్యూ ఇట్లా వస్తుంది అన్నమాట. అండ్ అక్కడ నుంచి ఇలా గరాజ్ ఎంట్రన్స్ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి స్ట్రైట్గా వస్తే మనకు ఈ డోర్ ఎంట్రన్స్ అయితే వస్తుంది అన్నమాట.
అండ్ ఇంకా కమ్యూనిటీ వైస్‌గా కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలామంది ఇండియన్స్ ఉన్నారు అండ్ అమెరికన్స్ కూడా ఉన్నారు. అండ్ ఈవినింగ్ టైమ్స్‌లో చిల్డ్రన్స్ ఆడుకోవడం కానీ, అందరూ గ్యాదర్ అవ్వడం మంచిగా అనిపించింది నాకైతే ఈ వ్యూ. అండ్ మాకు ఇది కార్నర్ ఉండడం వల్ల కిడ్స్ అందరూ సైకిల్స్ తొక్కుకుంటూ రావడం కానీ మంచిగా ఎంటర్టైన్మెంట్ అనిపించింది ఈవినింగ్ టైంలో మా లక్కీకి ఆడుకోవడానికి కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా ఈ కమ్యూనిటీలో ఎమ్యూనిటీస్ ఏమున్నాయి. సో కమ్యూనిటీలో ఎమ్యూనిటీస్కి వచ్చేస్తే మనకు ఫిట్నెస్ ఉంది అండ్ పూల్ ఉంది. ఒక ఫిట్నెస్ కాదు, 2 ఫిట్నెసెస్ వచ్చినాయి, 2 పూల్స్ వచ్చినాయి అండ్ కిడ్స్కి ప్లే ఏరియా కూడా వచ్చిందన్నమాట. అండ్ యాక్సెస్ కార్డ్ లేనిది మనం లోపలికి వెళ్ళలేము. సో మనమైతే ఇప్పుడు ఒక పూల్ అయితే చూపిస్తున్నాను, చూసేసేయండి. అలా ఇంకా ఇదైతే ఇంకా హౌస్ టూర్. అండ్ నేను ఇంకా బాగా బెటర్గా చేసేదాన్నేమో వీడియో, బట్ ఇంకా నాకున్న టైంలో నేను నెక్స్ట్ డేనే మూవీని అయిపోవాలి. సో బిఫోర్ మూవీనే నేను వీడియో తీయాలి అని ఫిక్స్ అయిపోయాను. అందుకే నేను ఇలా అయితే ఇంకా వ్లాగ్ చేశాను, ఏమనుకోకండి. అండ్ మీరు రెగ్యులర్గా నా యూట్యూబ్ చూస్తుంటే మ్యాక్స్ ఇంట్లో ఏదో ఒక యూట్యూబ్ షార్ట్స్ పెడుతుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఏంటి అని. సో ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫిట్నెస్ కూడా చూపిస్తాను చూడండి. పేరుకే కానీ ఇప్పటివరకు అన్నీ ఇంటికి వచ్చేటప్పుడు ఫిట్నెస్ ఉందా, పూల్ ఉందా అని అందరిని లైక్ అన్నీ చూసుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చి ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ దాటింది. ఒక్కసారి కూడా ఫిట్నెస్కి రాలేదు, పూల్కి రాలేదు. కానీ అన్నీ ఉండాలి అనేది ఒకటి అయితే ఇట్లా బ్రెయిన్లో అనిపిస్తుంది. వీడియో అయితే ఏం చేస్తున్నాను, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. అండ్ సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ ఆల్.